జ్ఞానవాపి కేసులో మరో సంచలన తీర్పు వెలువడింది. మసీదు ఒకప్పటి శివాలయమని ఎన్నో ఏళ్లుగా వాదిస్తున్న హిందూ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది వారణాసి కోర్టు. 7 రోజుల్లో మసీదు ప్రాంగణంలోని వ్యాస్కా టెఖానాలో పూజలు చేసుకోవచ్చంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది కోర్టు. జ్ఞానవాపి వివాదంలో కీలక మలుపు. మసీదు ఆవరణలో పూజలకు కోర్టు గ్రీన్ సిగ్నల్. వ్యాస్కా టెఖానాలో పూజలు చేసుకోవచ్చన్న కోర్టు. 7 రోజుల్లో ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు. 10 రోజుల్లో శివుడి పూజలు నిర్వహిస్తామన్న కాశీ విశ్వనాథ ట్రస్ట్. జ్ఞానవాపి వివాదం కేసులో సంచలన తీర్పు వెలువరించింది వారణాసి కోర్టు. మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1993కు ముందు ఎక్కడైతే హిందువుల పూజలు జరిగాయో తిరిగి అక్కడే పూజలు జరిపేందుకు అనుమతులు లభించినట్టయింది. 10 రోజుల్లో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న వ్యాస్కా టెఖానాలో పూజలు నిర్వహిస్తామని కాశీ విశ్వనాథ ట్రస్ట్ తెలిపింది. ఇటీవలే జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదిక వెలువరించింది. ఈ నివేదిక ఆధారంగా వాదనలు వినిపించిన హిందువుల తరపు న్యాయవాదితో ఏకీభవించిన కోర్టు మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతించింది. 7 రోజుల్లో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వారణాసి జిల్లా అధికార యంత్రాంగానికి కోర్టు సూచించింది. వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ఆర్కియాలజీ అధికారులు నివేదికలో తెలిపారు. వాటిలో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు తాజాగా వెలుగులోకొచ్చింది. మసీదున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదనలు రావడంతో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది. ఈ తవ్వకాల్లోనే హిందూ దేవుళ్ల విగ్రహాల్ని గుర్తించింది. జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు కూడా కనుగొన్నారు. ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న 3 శాసనాలతో సహా 34 శాసనాల్ని విడదీసి కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై నివేదికను సమర్పించింది. కోర్టు పూజలకు అనుమతించేందుకు ఆదేశాలు ఇవ్వడంలో ఈ నివేదిక కీలకంగా మారింది.